అమెరికాతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి భయం వస్తూనే ఉంది. అమెరికా వెళ్దామంటున్నటువంటి వాళ్ళైతే దాదాపు డ్రీమ్స్ క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి ఇది ట్రంప్ వచ్చిన నాటి నుంచి కూడా జరుగుతూనే ఉంది. సార్ బాగా ఇబ్బంది పెడుతున్న అంశం ఏంటంటే H1B వీసాలు రెన్యువల్ లేకపోవటము. 2027 వరకు స్లాట్స్ లేకపోవటం అంటే మామూలు విషయం కాదు కదండి సార్. కరెక్ట్. ఎందుకని సార్ ఇట్లా ఎందుకంత ఇబ్బంది? వాళ్ళంతా యాక్చువల్గా ఏంటంటే USCIS అంటే డిపార్ట్మెంట్ క్లారిటీ ఇవ్వడానికి యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అనేది యూఎస్లో ఉంటుంది. సో ఇక్కడ కాన్సులేట్స్ అంటే ఇక్కడైతే యూఎస్లో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్కి కనెక్ట్ అయినంత ఈదర్ ఎంబసీస్ ఆర్ కాన్సులేట్స్ అక్రాస్ ద గ్లోబ్ ఉంటుంది. మేజర్గా అయితే కాన్సులర్ ఆఫీసెస్ ఉంటాయి. ఈ కాన్సులర్ ఆఫీసెస్లో వీసా ట్రాకింగ్ అంతా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వ్యాలిడేట్ చేస్తుంది. అది F1 కానీ H1 కానీ గ్రీన్ కార్డ్ కానీ అన్నిటికీ కూడా. ఇదే కాకుండా విజిటర్ వీసా అంటే యూ నేమ్ ఇట్ ఈ టైపు ఆ టైపు కాకుండా ప్రతి వీసా టైప్కి కూడా కాన్సులర్లో అపాయింట్మెంట్స్ ఇవ్వాల్సిందే. ఇది స్క్రీనింగ్ చేస్తుంది. ఈ డిపార్ట్మెంట్ ఏంటంటే ఈ కాన్సులర్ అఫైర్స్ ఏంటంటే ప్రైమరీ స్క్రీనింగ్ అంటారు. సెకండరీ స్క్రీనింగ్ ఎక్కడ అవుతుందంటే CBP ఆఫీసు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఎక్కడైతే కంట్రీ లోపలికి ఎంటర్ అవుతుందో దాన్ని కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్లో ఆఫీసర్ అంటారు. అది పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర జరుగుతుంది. సెకండ్ ఇంటర్వ్యూ అక్కడ కూడా ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. దిస్ ఇస్ ద ప్రైమరీ ఇంటర్వ్యూ టు స్క్రీన్ ఇట్, సెకండరీ ఇంటర్వ్యూ టు వ్యాలిడేట్ ఇట్. సో లోపలికి వచ్చాక వాళ్ళు H1B అయితే సైట్ ఆడిట్కి రావడం థర్డ్ వ్యాలిడేషన్. అంటే ఇది ఒకప్పుడు లేదు. సో ఎంత వెల్కమింగ్ ఉండే అంటే ఇక్కడ వీసా ఇచ్చేటప్పుడు లిబరల్గా ఉండేది. CBP ఆఫీస్ ఏదైతే బోర్డర్ ప్రొటెక్షన్లో కూడా లిబరల్గా ఉండేది. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఈవెన్ సైట్ ఆడిట్ అనేది లేకనే పోయింది హిస్టారికల్గా. ఎప్పుడైతే ఈ జనరేషనల్ చేంజెస్ వచ్చాయో, అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిందో, డిజిటల్ ఏజ్ వచ్చిందో, ట్రాకబిలిటీ పెరిగిందో అప్పుడు ఇవన్నీ మొదటికి వచ్చాయి. సో ఎస్పెషల్లీ ఈ పర్టికులర్గా మనం ఈ అపాయింట్మెంట్స్ కానివ్వండి, తర్వాత వీసా కానివ్వండి, హిస్టారికల్గా ఇండియా ఫోకస్ ఉండదు ఎప్పుడైనా. ఏ ప్రోగ్రామ్ అమెరికా తీసుకున్నా గ్లోబల్ ప్రోగ్రామ్గా తీసుకుంటుంది. అది F1 ప్రోగ్రామ్ కానీ, అది H1B ప్రోగ్రామ్ కానీ, B1 B2 విజిటర్ ప్రోగ్రామ్. మేజర్గా ఈ మూడే ఎక్కువ యూజ్ అవుతుంది. అంటే యూటిలైజేషన్ వేరియస్ కంట్రీస్ వాడుకునే ఈ 3 బిగ్గర్ ప్రోగ్రామ్స్, దీస్ 3. ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల నుంచి ఈ 3 ప్రోగ్రాంలు బాగా వాడుతున్నాం మనం యాజ్ ఆఫ్ నౌ. F1 వస్తున్నారు, H1 వస్తున్నారు, B1 B2 మిగతావి ఉంటాయి కానీ తక్కువ. ఇప్పుడు H2B వర్కర్స్ అని ఉంటారు, సీజనల్ వర్కర్స్ అని సౌత్ అమెరికా నుంచి మోర్ స్పానిష్ కమ్యూనిటీ వచ్చి ఫార్మింగ్ చేస్తారు. ఇది అమెరికాలో కాలిఫోర్నియా కానీ, పోర్ట్లాండ్ కానీ, ఆ నైబర్ అరిజోనా కానీ, ఇటువంటి కొన్ని స్టేట్స్లలో నుంచి పెద్ద పెద్ద స్టేట్స్, అవి చాలా పెద్ద స్టేట్స్, కొన్ని అయితే చాలా కంట్రీలతో ఈక్వల్ ఉంటుంది ఆ స్టేట్, అంత సైజ్ ఉంటుంది. సో ఆ ఫార్మింగ్ వచ్చేటోళ్ళు సీజనల్గా వచ్చి పని చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంటారు. బట్ వేరాజ్ అవర్ F1 స్టూడెంట్స్ ఒక 5 ఏళ్ళ వీసా ఇస్తారు, 5 ఇయర్స్ వీసా, విజిటర్ వీసా 10 ఇయర్స్ వీసా, H1B 3 ఇయర్స్ 6 ఇయర్స్. ఒకసారి H1 ట్యాగ్ అయితే గ్రీన్ కార్డు, H1 గ్రీన్ కార్డు, సిటిజన్షిప్ వరకు కూడా ఇబ్బంది ఏం లేదు. అంటే ఆ పాత్ టు సిటిజన్షిప్లో అది ట్రాక్ అన్నట్టు. సో ఇంత బాగున్న ఎకోసిస్టమ్ను ఇప్పుడే అంటే రీసెంట్గా జరుగుతున్న చేంజెస్ మనం అంతా చూస్తున్నాం. ఇట్స్ ఓపెన్, ఎవ్రీథింగ్ ఇది ఇంత ముందులాగా క్లోజ్ సిస్టమ్ అనేది ప్రతి సబ్జెక్ట్ కానీ ప్రతి ఇష్యూస్ కానీ ఓపెన్ అవుతుంది. సో వాళ్ళ స్ట్రాటజీ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్లో కూర్చున్న వాళ్ళు, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్లో కూర్చున్న వాళ్ళు, USCIS వాళ్ళు కూర్చొని మీటింగ్స్ పెట్టుకుంటారు. గ్లోబల్లీ ఏ ప్రోగ్రాము ఎప్పుడు ఓపెన్ చేయాలి, ఎప్పుడు క్లోజ్ చేయాలి, ఎట్లా అడ్మినిస్ట్రేట్ చేయాలి, ఇది డిసిషన్ మేకింగ్ ఉంటుంది. ఒక డిపార్ట్మెంట్ ఓన్ డెసిషన్ నేను తీసుకోదు, 3 డిపార్ట్మెంట్లు కూర్చుంటాయి. అమెరికన్ సాయిల్లో యాక్టివిటీ వాజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ కూడా జాయిన్ అవుతుంది. మీకు క్లారిటీ ఉంది కదా క్లియర్. అంటే మనం ఇద్దరం కూర్చోకుండా ఈచ్ డిపార్ట్మెంట్ రిప్రజెంటేషన్ వచ్చి కూర్చొని ఒక డెసిషన్ తీసుకుంటారు. ఈ పేతలో వెళ్తే ఇది, ఈ పేతలో వెళ్తే ఒక స్ట్రాటజీ చేస్తారు. తర్వాత ఈ కాన్సులేట్లో కాన్సులర్ అఫైర్స్ ఆఫీసర్స్ ఉంటారు. ప్రతి కాన్సులేట్లో కూడా ఎంబసీస్లో ఉన్న కానీ కాన్సులేట్లో కానీ వీసా, కామర్స్, పొలిటికల్ ఇవి ఉన్నదంటే వీసా స్పెసిఫిక్లో జరుగుతుంది. వీళ్ళు వరల్డ్ నుంచి ఒక 180+ కంట్రీస్ నుంచి వచ్చి ఇది ఎవ్రీడే యాక్టివిటీ. ఎందుకంటే ఇట్స్ అన్ ఇమిగ్రెంట్ కంట్రీ. పీపుల్ హ్యాస్ టు కమ్ ఇన్ టు ద కంట్రీ అండ్ స్టే ఇన్ ద కంట్రీ ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ స్టే అండ్ దే హ్యావ్ టు లీవ్ ద కంట్రీ. అంతే సార్. సో ఎక్కడ కూడా వయలేషన్స్ ఉండదు. ఇప్పుడు వయలేషన్స్ జరగడం వల్ల, ఓవర్ స్టే చేయడం వల్ల కరెక్టివ్ యాక్షన్స్ అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చాక దే ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ కరెక్టివ్ యాక్షన్స్ ఇన్ ద వే ఆఫ్ ఫిక్సింగ్ థింగ్స్. అంటే గ్యాప్స్ మిస్యూజ్ చేయడం వల్ల కరెక్షన్ చేస్తారు. ఈ స్పెసిఫిక్ దానిలో ఏంటంటే ఈ కరెక్టివ్ యాక్షన్స్ కింద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇస్తున్నారు. ఓకే సార్. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రూపకంగా డెసిషన్ తీసుకుంటున్నారు. మనం లాస్ట్లో నవంబర్ డిసెంబర్ టైం ఫ్రేమ్లో వీసా అపాయింట్మెంట్లకు వచ్చే వాళ్ళకి మార్చి అన్నారు. మాకు అప్పుడే తెలుసు ఇది నెక్స్ట్ ఇయర్కి పోతుందని. ఓకే, వి విజువలైజ్డ్ ఇట్, వి ఎస్టిమేటెడ్ ఇట్, అవర్ 6th sense టాక్డ్ అబౌట్. మేము కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆల్సో టాక్డ్ అబౌట్ దిస్. ఇట్ విల్ అంటే చివరికి పోయేటట్టు. సిమిలర్ ఇప్పుడు మనకు అదే జరిగిపోతుంది. సో స్ట్రాటజీస్ ప్రకారము డిలే ఈజ్ డినే.
థింక్ ఎగ్జాక్ట్లీ. సో టాక్టిక్స్ అన్నట్టు ఊరికైనా ఫస్ట్ డేనే చెప్పిన దానికంటే 2 సార్లు మిమ్మల్ని తిప్పించుకొని అప్పుడు తర్వాత చెప్తే ఏమవుతుంది అప్పటి వరకు కామ్ డౌన్ అవుతుంది. అదొక స్ట్రాటజీ. అంటే నాట్ దట్ దే వాంట్ టు డినై ఇండియన్స్, ఫోకస్ ఈజ్ డిఫరెంట్, దేర్ గోల్ ఈజ్ సమ్ అదర్. బట్ వెన్ దే ఇనిషియేట్ ద ప్రోగ్రామ్ ఇంపాక్ట్ మన మీద పడుతుంది. వాళ్ళ ఫోకస్ ఇప్పుడు మోస్ట్ రీసెంట్గా సోమాలియా నుంచి వచ్చారు చాలామంది. మినియాపోలిస్లో మనం అంతా చూస్తున్నాం ఏం జరుగుతుందో మినియాపోలిస్లో. సో దే వాంట్ టు క్లీన్ అప్. ఐసీ ఈజ్ ఎంగేజ్డ్, ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంగేజ్డ్ ఇన్ మినియాపోలిస్ రైట్ నౌ. చాలా క్లియర్, ఇట్స్ ఓపెన్ సబ్జెక్ట్, మీరు టీవీలలో చూస్తున్నారు, ఇది జరుగుతుంది. సో దే వాంట్ టు క్లీన్ అప్ దట్. ఎక్కడైతే ఇల్లీగల్ ఏలియన్స్ ఉంటారో, ఎక్కడైతే ఈ ఓవర్ స్టే ఉన్న వాళ్ళు ఉంటారో, ఎవరైతే అక్కడ వయలేషన్ చేస్తారో, ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ని వయలేట్ చేసి కంట్రీ లోపల ఓవర్ స్టే చేస్తున్నారో, దే ఆల్ నీడ్ టు బి డిపోర్టెడ్ క్లియర్లీ. సో దాని మీదనే ఫోకస్ చేస్తుంది. దానికి ఇమ్మీడియట్ డిపార్ట్మెంట్ ఐస్ వాళ్ళు ఆన్ ద రోడ్ విత్ ఆఫీసర్స్ వెళ్తున్నారు, మధ్య మధ్యలో డిస్టర్బ్ చేసిన వాళ్ళను క్లీనప్ చేస్తున్నారు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవుతారు వాళ్ళు. ఇప్పుడు రివోల్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళకి అగెనిస్ట్గా యాక్ట్ చేస్తే క్లీనప్ యాక్టివిటీలో వాళ్ళ ఇదేనో పోలీసింగ్ యూఎస్ పాలిసింగ్ ఎట్లుంటుందో అట్లా దే ఆర్ డూయింగ్ దర్ పోలీసింగ్ సిస్టమ్. సో అందులో భాగంగానే జరుగుతుంది తప్ప ఇండియన్స్ ఫోకస్ కాదు. కానీ ఇప్పుడు వచ్చింది ఏంటంటే తెలుగు రాష్ట్రాల నుంచి తెలుసో తెలియక మేము క్లియర్గా చెప్పాం, నాట్ టు గో టు ఇండియా, వెరీ క్లియర్గా చెప్పాం, ప్లీజ్ స్టే బ్యాక్ ఇన్ యూఎస్. అంటే ఇప్పుడు ఉపద్రవం వస్తే, ఉప్పెన వస్తే ఏం చేస్తాం మనం, తీర ప్రాంతాలకు వెళ్ళొద్దు, సముద్రంలో జాలర్లు వెళ్ళొద్దు అని చెప్తాం, వచ్చేసేయండి చెప్తాం. మనం కూడా క్లియర్గా చెప్పాం ఆల్ ఇండియన్స్కి. ఇప్పుడు చెప్పాం ఈ కరెంట్ జనరేషన్ యాక్టివిటీ అంటాం. ఈ టర్మ్లో ఏమన్నామంటే ఎవరిని కూడా ఇండియాకి వెళ్ళకండి, స్టే బ్యాక్ ఇన్ ద యూఎస్. మొన్న ఈ మధ్య 4-5 పెళ్ళిళ్ళే చేస్తాం అమెరికాలో. సో ఏ ఇష్యూస్ వచ్చినా కూడా మేము అడ్రస్ చేస్తున్నాం అందరినీ. సో అందులో భాగంగా కూడా అంటే నాట్ దట్ దే డోంట్ హ్యావ్ టు డూ మ్యారీ హియర్ అని, బట్ వెన్ ద సిచ్యువేషన్ ఇస్ అరైజెస్ లైక్ దట్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం ఎందుకు. మళ్ళీ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు పాపం వాళ్ళు ఏదో హోప్ ఉంటుంది అమ్మ నాన్నకి, ఇక్కడ అబ్బాయి వెళ్ళి కష్టపడి చదువుకొని అప్పులు చేసి ఇవన్నీ తీసుకొచ్చారు కాబట్టి మళ్ళీ రీకనెక్ట్ అవుతారు కదా. పేరెంట్స్ కూడా అంటే ఏదో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి కదా ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ ఉన్న పేరెంట్స్ని కానీ పిల్లల్ని కానీ ఫ్యామిలీని కానీ చేయడానికి చేస్తున్న ప్రయత్నంలో పేషెన్స్ ఉండాలనే ఉద్దేశంతో మీరు మంచి ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఇక్కడికి వస్తే ఇప్పుడు వీసా డీలే అవుతుంది, మళ్ళీ వాళ్ళు రాకపోతే అక్కడ కంపెనీ వాళ్ళు ఉంచుకోరు, కట్టిపిస్తారు. సో దానివల్ల ఇబ్బంది అవుతుంది. సో అందువల్ల చెప్పాము ఏంటంటే మంచి జాబ్ ఉన్న వాళ్ళు మీరు 80% రావద్దు, జాబ్ లేని వాళ్ళని కూడా జాబ్ వెతుక్కోండి. ఈ టైంలో ఇంపార్టెంట్. జాబ్ లేకపోతే యూ కెనాట్ స్టే ఫర్ లాంగర్ టైం, బికాజ్ అక్కడ ఏంటంటే నో ఫ్రీ లంచ్ ఇన్ అమెరికా, దెర్ ఇస్ నో ఫ్రీ లంచ్. 30 days అనేది కళ్ళు మూసి తెరిచే లోపల అవుతుంది. ఎంత ఎక్స్పెన్సివ్ కంట్రీ అది మీ అందరూ తెలుసు, చాలా ఎక్స్పెన్సివ్. ఖర్చులు మనందరికీ బోల్డ్ ఉంటాయి, అవన్నీ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి గౌరవంగా ఏం చెప్తున్నా, యువర్ ఫోకస్ ఈజ్ స్టడీ ఆన్ కోర్ ఎడ్యుకేషన్, యువర్ ఫోకస్ ఈజ్ ఎంప్లాయ్మెంట్, యువర్ కోర్ ఫోకస్ ఈజ్ H1B వర్కింగ్, స్కిల్డ్ వర్కర్, దెన్ యువర్ కోర్ ఫోకస్ ఈజ్ టు గెట్ ఎ గ్రీన్ కార్డ్, దెన్ గెట్ ఎ సిటిజన్షిప్. ఈ ట్రాక్లో థింక్ చేయండి. ఇది రియల్లీ నీడ్ ఉంటే రండి, అండ్ నాట్ దట్ ప్లీజ్ టేక్ అవర్ అడ్వైస్, గైడెన్స్, సజెషన్స్, ఇన్పుట్, దెన్ యూ కమ్. మళ్ళీ మీరు రావడానికి ఈజీ అవుతుంది. అటుపక్క తుఫాన్ వస్తుందంటే తుఫాన్కి ఎదురుకెళ్తామా? విల్ వెయిట్ అంటిల్ దట్ కామ్ డౌన్, దెన్ యూ కెన్ ట్రావెల్. సో అదే మేము చెప్తున్నాం. ఇప్పుడు కూడా మనం ఎందుకంటే ఇంకా యునైటెడ్ స్టేట్స్ ఉండి రావాలనుకున్న వాళ్ళకి కూడా ఇది మన విజ్ఞప్తి, ప్లీజ్ డోంట్ కమ్ నౌ. మళ్ళీ ఇక్కడ నుంచి ఇప్పుడు ఏదైతే వీసా వచ్చే వరకు లోపిక ఉండాలి. నౌ అట్లీస్ట్ దే కన్విన్స్, వాళ్ళ ఎంప్లాయర్లను కన్విన్స్ చేసి ఎంప్లాయ్మెంట్ను వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేటట్టు కొద్ది రోజులు ఎక్కువగా. ఇప్పుడు ఇది 2 నెలలు కావచ్చు, 4 నెలలు కావచ్చు, వీ డోంట్ నో. అక్కడ ఏం చేస్తారు వాళ్ళు, అయితే మీకు తెలుసు కదా, ఆన్ సైటు ఆఫ్ షోర్, ఆన్ సైటు నియర్ షోర్. సో ఇందులో భాగంగా చాలా చేంజెస్ వస్తున్నాయి. కాబట్టి మీరు ఆ ఎంప్లాయ్మెంట్ బాగా చూసుకోవాలంటే తప్పకుండా అమెరికాలోనే ఉండండి. ఇక్కడికి వస్తే జాబ్ కోసం కనెక్ట్ అయి ఉండండి, అంటే 100% కోర్గా వర్క్ చేస్తూ ఉండండి. అదర్వైజ్ ఏమవుతుంది, ఇక్కడ కూడా జాబ్ అయిపోతుంది. సో ది మోస్ట్ ఇంపార్టెంట్ వార్నింగ్ లేకపోతే ది మోస్ట్ ఇంపార్టెంట్ మాట ఒకటి మీరు చెప్పారు సార్, డిలే ఈజ్ డినేయింగ్ అని చెప్పి. ఎస్, అమెరికా చాలా కీన్గా ఉంది, ట్రంప్ చాలా కీన్గా ఉన్నాడు మగాలో భాగంగా ఖచ్చితంగా యూఎస్ని స్ట్రెంథెన్ చేయడానికి. ఒకవేళ ఇప్పుడున్న డిలే కాస్త డినై అయిందనుకోండి సార్, ఏంటి చాలా ఇబ్బంది అవుతుంది. అది రియాలిటీ. అంటే మనకు ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ఇప్పుడు 3 నెలలది 6 నెలల సంవత్సరం అయితే ప్రిపేర్ కావాలి కదా. నేను ఆ కాషన్ ఇచ్చాము కదా అక్కడ. అంటే మీరు కంట్రీ బయటకు వెళ్తున్నప్పుడు జాగ్రత్త పడండి అన్నా. నేను వచ్చిన వాళ్ళకి అందరికి కూడా పేరెంట్స్ కూడా చెప్పాం, మీరు ప్రిపేర్ అయి ఉండండి. ఎటువంటి దానికైనా ప్రిపేర్ అయ్యి, దీనికైనా వెయిటింగ్కు ప్రిపేర్ కండి, మళ్ళీ సిబిపి ఇంటర్వ్యూ కూడా ప్రిపేర్ కండి. ఎందుకంటే ఇక్కడ వీసా ఇంటర్వ్యూ కాదు, సిబిపి ఇంటర్వ్యూ కూడా క్రాస్ చెక్ చేస్తున్నారు. సిబిపి ఇంటర్వ్యూకు ఎందుకు ఇంపార్టెన్స్ పెరిగిందంటే, సెకండరీ ఇన్స్పెక్షన్ తీసుకెళ్తే సిబిపి ఆఫీస్లో తీసుకెళ్తే ఏం చేస్తారంటే, అంతకంటే ముందు 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఉండి బయటికి వెళ్ళి లోపలికి వస్తాం కదా, ఆ 3 ఏళ్లలో ఏమైనా వయలేషన్ చేశాడా ఈ వ్యక్తి,
ఎంట్రెంట్ లోపలికి వచ్చేటప్పుడు ఆ వ్యాలిడేషన్ వాళ్ళ దగ్గర ఉంది. ఎందుకంటే సెకండరీ ఇన్స్పెక్షన్ తీసుకెళ్తే మీ ఫోన్ తీసుకుంటారు, మీ కంప్యూటర్ తీసుకుంటారు, మీ వెనక బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. ఆ లాస్ట్ 2 years 3 years అమెరికాలో ఉండి మళ్ళీ వెళ్ళి వచ్చారు కదా, 3 years లోపల ఎన్ని స్పీడింగ్ టికెట్లు ఉన్నాయా, DUI టికెట్లు ఉన్నాయా, వయలేషన్స్ ఏమన్నాయా, థెఫ్ట్ కేసెస్ ఏమైనా ఉన్నాయా, క్రిమినల్ ఇంటెంట్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ వ్యాలిడేషన్ చేస్తారు. అందులో ఏమన్నా వాళ్ళకి ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ ఏమైనా వయలేషన్ జరిగిందంటే మళ్ళీ CBP ఆఫీస్ నుంచి డిపోర్ట్ చేస్తున్నారు. ఓకే, జరుగుతుంది అది. ఇందులో దేర్ ఇస్ నో సెకండ్, ఇది ఒకరికో ఇద్దరు అవుతుంది, చాలా మందికి జరుగుతుంది. ఇప్పుడు అక్కడ కూడా మీకు గైడెన్స్ ఇస్తున్నాం. సో అందువలన వెళ్ళకండి, ఈ 2 గేట్లు దాటి రావాలి. ఒకటి ఇక్కడ వీసా గేటు ప్లస్ అక్కడ CBP గేటు, 2 దగ్గర యూ హ్యావ్ టు ఇంటర్ఫేస్ CBP ఆఫీసర్. అంతే సార్. ఎందుకు ఇబ్బంది పడడం? చాలామంది చాలా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చారు, ఫ్యామిలీ హోప్స్తో వచ్చారు. ఇంతమందిని ఇవాళ తెలుగు, నేను ఈ మధ్య కాన్ఫరెన్స్లలో మాట్లాడుతున్నాను, 2 తెలుగు రాష్ట్రాలు ఇక్కడ ఉంటే ఇంకొక తెలుగు రాష్ట్రం అక్కడ ఫార్మేషన్లో ఉంది. చాలా గొప్ప విషయం, ఎందుకంటే ఇంత జనం అంత మైగ్రేషన్ జరగలేదు. అంతే సార్. ఈ టైంలో మనం అప్పుడప్పుడు మైగ్రేట్ అవుతాం అంటుంటాం, కానీ భారతదేశం ఇప్పుడు అంతా ప్రొడ్యూస్ చేస్తుంది ఇక్కడ యూత్ను, టాలెంట్ను, స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఈ ఏరియా స్టెమ్ని వరల్డ్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వీఆర్ నాట్ ఎక్స్పోర్టింగ్ ఎనీ ప్రోడక్ట్స్, వీఆర్ ఎక్స్పోర్టింగ్ స్టెమ్ టాలెంట్. ఈరోజు ప్రపంచానికి ఇది ఇస్తున్న ఈ దేశానికి మనమంతా ప్రతి కంట్రీ, అంటే నాట్ ఓన్లీ అమెరికా, ఏ కంట్రీకి వెళ్ళినా కూడా కంట్రీ లా ఆఫ్ ద ల్యాండ్కు కనెక్ట్ అయి ఉండి వాళ్ళ లా ఆఫ్ ద ల్యాండ్ చేయగలిగితే మనంత గొప్పగా ఉండదు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్, ఇప్పుడు ఏదైతే మనకి వీసా అపాయింట్మెంట్స్ అది ఒక్కటే కాదు, అండర్ కవర్లో చాలా యాక్టివిటీస్ ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం ఫేస్ చేస్తూ అనలైజ్ చేస్తూ ముందుకెళ్తే ఇంకా బాగుంటుంది. ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా అడ్రస్ చేస్తే మేము ఆ కేస్ స్పెసిఫిక్ కూడా మనం గైడెన్స్ ఇవ్వచ్చు వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ సార్. సార్, ఇప్పుడు మాస్ డిపోర్టేషన్లో భాగంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని మొత్తాన్ని, ఎస్పెషల్లీ ఇండియన్స్ని పంపించేస్తున్నారు. ఓకే, అది US వరకు ఓకే సార్. ఈ వీసాస్ ఇంటర్వ్యూస్ని మొత్తాన్ని ఇంత పెండింగ్లో పెట్టి లాంగ్ లాస్టింగ్ ఉండటం వల్ల రేపు రాబోయేటువంటి రోజుల్లో కనుక డిలే కాస్త డినే అయిపోతే, వీళ్ళందరిపైన కూడా రెడ్ సిగ్నల్ పడితే, అది అమెరికాకు కూడా కాస్త ఇబ్బందికరమైన పరిణామమే కదా. అంటే అమెరికా, నేను చెప్పాను కదా, ఈ 3 డిపార్ట్మెంట్లు కూర్చుంటాయి కదా, వీళ్ళు చెక్ చేస్తుంటుంది ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఉంది, ఎంతమంది నీడ్ ఉంది. ఈ డిపార్ట్మెంట్లు ఎప్పుడు ఏం చేస్తుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్తో వర్క్ చేసి మనకి డాక్టర్లు కావాలా, మనకు లాయర్లు కావాలా, మనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలా. ఇప్పుడు Y2K ప్రాబ్లం మనందరికీ తెలుసు, ఇయర్ 2000 జరుగుతున్నప్పుడు అప్పుడు 65,000 ఉండేది, 2,25,000 చేశారు. ఇప్పుడు 2,25,000 మళ్ళీ 65,000 చేశారు. అంటే ఏంటన్నట్టు ఇప్పుడు మీనింగ్, అంటే నీడ్ లేనట్టే కదా. అంతే, లేనట్టే. అంటే మనమైతే చూసాం కదా, ఇప్పుడు మనం గత 27 ఏళ్ళగా నేను చూస్తున్నాను దీన్ని, 28వ ఏడు, అంటే అప్స్ అండ్ డౌన్స్, 65, 85, 110, 185, 2,25,000 వెళ్ళింది. మళ్ళీ 2,25,000 నుంచి తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ 65 + 20 85,000 చేశారు. ఇట్స్ ఎ నోన్ సబ్జెక్ట్. సో అందులోనే భాగంగా ఇప్పుడు మాకు డాక్టర్స్ అవసరం లేదనుకోండి, స్ట్రాటజీ ప్రకారం డిలే చేస్తుంటాం. ఇప్పుడు IT ఇంజనీర్స్ అవసరం లేదనుకోండి, స్ట్రాటజీ ప్రకారం డిలే చేస్తాం, తర్వాత ప్రోగ్రామ్ను డీకమిషన్ చేస్తాం. ఎనీథింగ్, అంటే ఎనీ ప్రోగ్రామ్స్ కూడా ఇవన్నీ షార్ట్ లివ్డ్ ప్రోగ్రామ్స్ అంటారు, షార్ట్ లివ్డ్ ప్రోగ్రామ్. ఇట్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ ప్రోగ్రామ్, బికాజ్ దే కాల్ దిస్ ద టెంపరరీ వీసా. దిస్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ వీసా. గ్రీన్ కార్డ్స్ ఆర్ పర్మనెంట్.